ఈరోజు ఇంటి భోజనం మిస్ అయిందా అంటే ఖర్చు మొదలైంది అని అర్థం. పొద్దున టీ నుంచి రాత్రి భోజనం వరకు ఒక్కో ప్లేట్ ఒక్కో బిల్లు. ఇది ఓ హోటల్ కథ కాదు, ఇది ఒక జీవన కథ. బయట తినాల్సిన ఒక సాధారణ మనిషి ఒకరోజు జీవితం ఈరోజు ఎంత ఖరీదైందిగా మారిందో తెలిపే ప్రైమ్ 9 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పొద్దున్నే పనుంది, ఆఫీస్కి వెళ్ళాలి, సమయం తక్కువ, ఇంట్లో తినే అవకాశం లేదు, బయటే తినాలి. రోడ్డు పక్కన ఒకటి ఒక ప్లేట్ ఇడ్లీ లేదా ఒక దోసె. టీ 10 రూపాయలు, టిఫిన్ 30 రూపాయలు. అంటే రోజు మొదలయ్యేసరికి 40 రూపాయలు ఖర్చు. ఇది అలవాటు కాదు, ఇది అవసరం. మధ్యాహ్నమైంది, పని మధ్యలో ఇంటికి వెళ్ళలేం. క్యారియర్ లేదు, ఇంటి భోజనమూ లేదు. చిన్న హోటల్లో ఒక సాధారణ భోజనం, అన్నం, ఒక కూర, చారు. రుచితో పనిలేదు, ఆకలి తీరితే చాలు. దానికి ఖర్చు 70 నుంచి 80 రూపాయలు. అంటే మధ్యాహ్నమయ్యేలోపు ఖర్చు 120 రూపాయలు. రోజంతా పని, శరీరం అలసిపోయింది. ఇంకొంచెం పని చెయ్యాలంటే మళ్లీ తక్షణ శక్తికి ఒక టీ పడాల్సిందే. టీ 10 రూపాయలు. ఇప్పుడు మొత్తం ఖర్చు 130 రూపాయలు. పని ఆలస్యమైంది, ఇంటికి వెళ్లేసరికి రాత్రవుతుంది. ఇంటి భోజనం మిస్, మళ్లీ హోటల్కే వెళ్ళాలి. అదే ప్లేట్, అదే రుచి. రాత్రి భోజనం ఖర్చు 70 నుంచి 90 రూపాయలు. సగటున 80 రూపాయలు. ఇప్పుడు మొత్తం లెక్క చూద్దాం. పొద్దున 40, మధ్యాహ్నం 80, సాయంత్రం 10, రాత్రి 80. అంటే ఒకరోజు 210 రూపాయలు. ఇది ఒక్కరోజు మాత్రమే. నెలకు చూస్తే 6000 రూపాయలకు పైగా, కేవలం తినడానికే. 10 సంవత్సరాల క్రితం టీ 3 రూపాయలు, టిఫిన్ 10 రూపాయలు, భోజనం 25 రూపాయలు. అప్పుడు ఒకరోజు ఖర్చు 70 నుంచి 80 రూపాయలు. ఈరోజు అదే తిండి 200 దాటింది. జీతాలు పెరిగాయి, కానీ ఖర్చులు 3 రెట్లు పెరిగాయి. ఇది పేదరికం కథ కాదు, ఇది చాలామందికి రోజూవారీ నిజం. ఇంటి భోజనం దొరకని రోజు ఖర్చు రెట్టింపు. రోజుకు 200 రూపాయలు కేవలం ఆకలికే వెళ్తున్నాయి. ఈ లెక్క ఎవరిదో కాదు, మనలో చాలా మందిదే. బయట తినాల్సొస్తే బ్రతకడమే ఖరీదవుతోంది. ఇది సంఖ్య కాదు, ఇది నేటి జీవితం.